ఒక గొప్ప అంశం గురించి అయితే మాట్లాడబోతున్నాం. అదే 'బాహుబలి ది ఎపిక్'. సో మీరు అందరూ థియేటర్‌లకి వెళ్లి మూవీ చూసి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఈ మూవీ మీద మన ఛానల్ ఇచ్చే రివ్యూ ఎలా ఉందో చూద్దాం. 2 బ్లాక్ బస్టర్ సినిమాలను కలిపి ఒక కొత్త ఫార్మాట్‌లో రిలీజ్ చేయడం అనేది నిజంగా ఒక న్యూ ట్రెండ్‌ని సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూజన్' ఈ రెండింటిని కలిపి దాదాపు 5 గంటల 40 నిమిషాల నిడివిని కేవలం 3 గంటల 45 నిమిషాలకు కుదించి 'బాహుబలి ది ఎపిక్‌గా విడుదల చేశారు చూడండి. దానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొత్త టెక్నీషియన్స్తో సరికొత్త అనుభూతిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ఈ యొక్క గొప్ప ప్రయత్నం అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక క్రిస్పీ వర్షన్ లాగా కథలో ముఖ్యమైన భాగాలను మిస్ కాకుండా వేగంగా కథను ముందుకు నడినైతే ఈ ట్రెండ్లో పాజిటివ్ నెగిటివ్ రెండూ చూశాను. సో పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. స్క్రిప్ట్ స్టోరీ టెల్లింగ్ ఎట్లుందో మాట్లాడుకుందాం మన భాషల్లో. 2 పెద్ద సినిమాలను కలిపి నిడివిని తగ్గించడం వలన కథ మరింత వేగంగా ఎంగేజింగ్గా నడిచిందని చెప్పుకోవచ్చు. కొత్త ప్రేక్షకులకు అవకాశం దక్కిందా లేదా అంటే ఈ సినిమాని చూసే వారికి పూర్తి కథ నేపథ్యంలో కథ ప్రయాణం ఒకేసారి అర్థమవుతుంది. రిలీజ్ వాల్యూ ఎలా ఉంది? రిలీజ్ వాల్యూ ఎలా ఉందంటే పాత సినిమాలకు మళ్ళీ థియేటర్లలో బూస్ట్ అవ్వడానికి ఒక మంచి అవకాశం అనేసి చెప్పుకోవచ్చు. సో నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివిటీ ఎలా ఉంది? ఎమోషన్ మిస్సింగ్స్. దర్శకులు కథను 2 భాగాలుగా తీసింది కొన్ని ఎమోషన్ సీన్స్కు, పాటలకు ఎక్కువ సమయం ఇవ్వడం కోసమే. నిడివి తగ్గిస్తే ఆ ఫీల్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. 'బాహుబలి ది ఎపిక్' రివ్యూలో కూడా ఇదే జరిగిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో మీ అభిప్రాయం కూడా మనకి కమెంట్లో తెలపండి. సో ఇప్పుడు మెయిన్ మాట్లాడుకుందాం. కలెక్షన్స్ ఎలా వచ్చాయంటే 2 సినిమాలు వేరువేరుగా విడుదలైనప్పుడు వచ్చిన కలెక్షన్స్ ఒకే సినిమాకు వస్తాయా రావా అనేది సినిమానే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఒకసారి రిలీజ్ అయింది. అంత రేంజ్లో మళ్ళీ కలెక్షన్స్ రావాలంటే కానీ నష్టం అయితే కలిగించదు. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్లో రిలీజ్ అయిన సినిమా కాబట్టి దాని నుంచి ఎటువంటి నష్టం అనేది ఉండదు. మరి 'పుష్ప' పరిస్థితి ఏంటి? 'పుష్ప', 'కేజీఎఫ్' కూడా ఒక పరంగా హీరో ఎమోషన్స్ పరంగా చాలా బలంగా ఉన్నాయి. ఈ సినిమాలో కొన్ని పాటలు, హీరోయిన్ల మధ్య ట్రాక్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. వాటిని పూర్తిగా తొలగించడం అనేది ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు. అయినా ఒకవేళ మేకర్స్ ఈ సినిమాను 4 గంటల లోపు ఒకే ఎపిక్ వర్షన్లో ఎడిట్ చేయగలిగితే ఖచ్చితంగా థియేటర్లలో తమ హీరో ఫ్యాన్స్కి ఇది పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. అయితే ఇది ఏదైతే రిలీజ్ అయిందో 'బాహుబలి ది ఎపిక్' ఒక గొప్ప ప్రయోగం అని చెప్పుకోవచ్చు. 'పుష్ప', 'కేజీఎఫ్' లాంటి పార్ట్ 2 సినిమాలు కూడా ఒకలాగే విడుదల చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనమందరం ఆ రోజు కోసం ఎదురు చూద్దాం యాజ్ అ ఫ్యాన్స్గా. అయితే మీరేమంటారు? అసలు 'పుష్ప' లేదా 'కేజీఎఫ్'ని కలిపి ఒకే సినిమాగా చూడాలనుకుంటున్నారా, లేదా 2 పార్ట్లు కలిపి ఉండడమే బెటర్ అంటారా? మీ అభిప్రాయాలను మా కమెంట్లలో తెలపండి. మూవీ గురించి అయితే మనం మాట్లాడేసాము. సో వీడియో ఎండ్ అయిపోయే లోపు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబర్లు మనకి ఎంత వస్తే అంత మంచిది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రేమని మా అందరికి అందించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. మరిన్ని కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. సో వాటి కోసం నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్.